రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు కదా, ఆర్య 2ని ఇన్స్పైర్ అయ్యి తీసా అని. సేమ్ అదే కనిపిస్తుంది మూవీలో కంటెంట్ చూస్తుంటే. కానీ కొంచెం క్రియేటివిటీగా కొత్తగా అనిపించింది చూసేటప్పుడు థియేటర్లో. పర్లేదు బాగానే ఉంది అని అనిపించింది. సాంగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, స్టోరీ ఫార్మేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డిఓపి వర్క్ కానీ, సినిమాటిక్ షార్ట్స్ కానీ, డ్యాన్స్ కానీ ఓకే అనిపించింది. యాక్టర్స్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, నేహా శెట్టి, శరత్ కుమార్. ఇంకా ఈ మూవీ తీసిన డైరెక్టర్ పేరు కీర్తి సర్వన్. కొత్త ఫిలిం మేకర్, కొత్త డైరెక్టర్ అయినా చాలా మంచిగా తీశాడు. కొత్త స్టోరీతో వచ్చింటే చాలా బాగుండేది. కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ అయితే వస్తుంది మధ్యలో చూసేటప్పుడు. ఆర్య 2 సేమ్ కథనే కదా, సేమ్ లవ్ స్టోరీనే కదా, సేమ్ ఫ్రెండ్స్ ప్రేమించుకుంటారు, తర్వాత ఫ్రెండ్ ప్రేమ కోసం ఇంకో ఫ్రెండ్ త్యాగం చేయడం, ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. బట్ సేమ్ దీంట్లో కూడా అలానే జరుగుతుంటుంది. సేమ్ అదే స్టోరీని కొంచెం కొత్త వేలో తీసుకెళ్ళాడు. బట్ స్పాయిలర్ అలర్ట్ నేను చెప్పట్లేదు, కానీ థియేటర్కి వెళ్ళి చూడండి. సేమ్ నేను చెప్పినదే మీకు తెలుస్తుంది. థియేటర్లో చూసిన తర్వాత వచ్చి రివ్యూ చూడండి, అర్థమవుతుంది మీకు నేను ఏం చెప్పాను అనేది. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ కంటిన్యూటీ చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీ నుండి ఎండింగ్ వరకు సేమ్ ఎనర్జీతో యాక్టింగ్ చేశాడు, అంత బాగుంది. మమిత బైజు యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఓకే బాగుంది. నేహా శెట్టి ఓన్లీ 2 సీన్స్లో మాత్రమే ఉంటుంది. కామెడీ కూడా చాలా బాగుంటుంది. ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత బైజు, నేహా శెట్టి, తర్వాత సత్య, వీళ్ళ మధ్య కామెడీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ అవుతుంటారు జనాలు థియేటర్లో. నాకు కూడా బాగా అనిపించింది. అంటే సాంగ్స్ కానీ, కామెడీ కానీ, క్యారెక్టర్ మధ్యలో కన్వర్జేషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, స్టోరీ నేరేషన్ కానీ చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్లో జరిగింది స్టోరీ వెళ్తూ ఉంటుంది, కొంచెం ల్యాగ్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మధ్యలో ఎమోషన్స్ వచ్చినప్పుడు బ్యాక్ స్క్రీన్ ప్లే చేయడం కానీ, బ్యాక్ షాట్స్ వేయడం కానీ, అండ్ బ్యాక్ సీన్స్ వేయడం కానీ అది చాలా బాగా నచ్చింది అనమాట. అంటే క్రియేటివ్గా వేశారు, ఏదో వేయాలనిపించింది వేయలేదు. బట్ నెగిటివ్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే డ్రాగన్, లవ్ టుడే, ఈ మూవీలో సేమ్ అక్కడ వర్కౌట్ అయిందని ఇక్కడే సేమ్ అదే ఎక్స్ప్రెషన్స్, అదే ఎలిగేషన్స్ చేశాడు. బట్ కానీ వీటిలో అంత వర్క్ కాలేదు. ఇంకా కొంచెం కొత్తదనం అయితే ఏది లేదనమాట. అంటే తను చేసే పర్ఫార్మెన్స్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ ప్రీవియస్ లాగానే చేస్తున్నాడు. ఐస్ కాంటాక్ట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఏం చేంజ్ కాలేదు, ఏం మారలేదు. ఇంకా ఓవరాల్గా అయితే మంచిగా ఉంది అనిపించింది. ఆర్య 2కి డూడ్కి ఏం సంబంధం అని మీరు అడగొచ్చు. సంబంధం ఉంది, బట్ చూసాం ఎక్కడో